ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై చర్చించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని మోడీ తెలుసుకుంటూనే ఉన్నారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల పరిస్థితిపై సమీక్షించినట్లు తెలుస్తుంది. పాక్పై తెలుసుకోవాల్సిన తదుపరి చర్యల అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సరిహద్దు భద్రత, ఎల్ఓసి పరిస్థితులపై సమాలోచనలు, అదేవిధంగా యుద్ధం వస్తే త్రివిధ దళాల సన్నద్ధతపై అజిత్ దోవల్ను ప్రధాని మోడీ అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై చర్చించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని మోడీ తెలుసుకుంటూనే ఉన్నారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల పరిస్థితిపై సమీక్షించినట్లు తెలుస్తుంది. పాక్పై తీసుకోవాల్సిన తదుపరి చర్యల అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సరిహద్దు భద్రత, ఎల్ఓసి పరిస్థితులపై సమాలోచనలు, అదేవిధంగా యుద్ధం వస్తే త్రివిధ దళాల సన్నద్ధతపై అజిత్ దోవల్ను ప్రధాని మోడీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్ గారు చెప్పండి. ప్రధాని మోదీతో కేంద్ర జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కొంచెం క్రితం భేటీ అయ్యారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కానీ లేదంటేనో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మొత్తం కూడా కంప్లీట్ గా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ పాకిస్తాన్ అంటే ఆపరేషన్ సింధూర్ పేరిట పెద్ద అటాక్ చేశాం కాబట్టి పాకిస్తాన్ నుంచి ఎటువైపు ఏదైనా రిటాలియేషన్ వస్తే, ఏదైనా ప్రతిఘటన ఎదురైతే ఏ విధంగా మనం సన్నద్ధంగా ఉన్నావా, ఎల్ఓసి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, ఆర్మీ పోస్టుల దగ్గర సిచ్యువేషన్ ఏంటి అనే విషయం పైన స్పష్టంగా ఆయన అజిత్ దోవల్ వివరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎటువంటి వస్తే త్రివిధ దళాలు అంటే డిఫెన్స్ కావచ్చు, నేవీ కావచ్చు, అదేవిధంగా సముద్ర సంబంధించినటువంటి వాయుమానిక దళం కావచ్చు, ఈ త్రివిధ దళాలు మొత్తం కూడా ఎంత సన్నద్ధంగా ఉన్నాయి, ఇంకా ఏమేమి అవసరం, ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఏదైనా వార్ సైరన్స్ కనుక మోగినట్లయితే మనం ఎదుర్కోవడానికి అంత సన్నద్ధంగా ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా అనే అంశాన్ని కూడా మోదీ తెలుసుకోవడం జరిగింది. అంటే అజిత్ దోవల్ అనే వ్యక్తి చాలా క్రూషియల్ వ్యక్తి. అంటే మోదీ షాడోగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ దేశ భద్రతకు సంబంధించి అజిత్ దోవల్ అనే వ్యక్తిని మోదీ చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. ఆయన చెప్పిన సలహాల సూచనలు మోదీ పాటిస్తూ ఉంటారు. అంటే అంత స్థాయిలో ఇంపాక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. దేశ భద్రత అజిత్ దోవల్ చేతిలో పెడితే దేశం సంరక్షణగా ఉంటుంది అనే ఒక బలమైన ఒపీనియన్ తో మోదీ ఎప్పుడు ఉంటారు. అందుకే ఆయన నిజానికి ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు కూడా, ఆఫీసర్ గా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఆయన్ని జాతీయ భద్రతా సలహాదారుగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత నమ్మకంగా, అంత వ్యూహాత్మకంగా వ్యవహరించే వ్యక్తి అజిత్ దోవల్. సో అజిత్ దోవల్ ని పిలుచుకొని ప్రస్తుత పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయా లేవా, ఇంకా మనం ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంకేదైనా సైనిక పరంగా ఫోర్స్ఫుల్ గా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందా లేదా, ఎల్ఓసీల దగ్గర, ఎందుకంటే జనరల్ గా పహల్గామ్ గాడి తర్వాత ఈవెన్ అంతమందిని చంపిన తర్వాత కూడా పాక్ ఆర్మీ రేంజర్స్ ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఉల్లంఘనని ఒప్పందం ఉల్లంఘిస్తూ మన ఆర్మీ పోస్టులపై కుప్వారా కావచ్చు, నౌషరీ కావచ్చు, అఖ్నూర్ కావచ్చు, పూంచ్ కావచ్చు, ఈ విధంగా కొన్ని ఆర్మీ పోస్టులపై కంటిన్యూస్ గా ఆ రోజు ఏప్రిల్ 23 నుంచి కూడా ఈవెన్ దో మన భూభాగంలోకి వచ్చి అంతమందిని చంపిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మన వైపు కాల్పులు, భారత బలగాల వైపు కాల్పులు, భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎల్ఓసిలో అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, అంటే ఏదైతే సరిహద్దు బోర్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అది గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇట్లా బీహార్ కావచ్చు, కొన్ని ఏదైతే సరిహద్దు బోర్డర్ సంబంధించిన రాష్ట్రాలు అన్నిటి దగ్గర కూడా ఎల్ఓసి దగ్గర పోస్టులు వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా ఎక్కడైతే భారత్ పాకిస్తాన్ మధ్య గొడవ కారణటువంటి ప్రధాన అంశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఆ రాష్ట్రం అక్కడ ఆ సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత ఫోర్స్ఫుల్ గా, ఎంత యాక్టివ్ గా మనం ఉన్నామనే అంశం మొత్తాన్ని కూడా కంప్లీట్ గా మోదీ తెలుసుకోవడం జరిగింది అజిత్ దోవల్ అడిగి. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్
ఆ రోజు జరిగించి నిన్న ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి జరిగిన మొత్తం కూడా అజిత్ దోవల్ కంప్లీట్ గా వివరించారు. లేటెస్ట్ స్టేటస్ ఏంటో కూడా చెప్పడం జరిగింది. సరే, అజిత్ దోవల్ భేటీ అనంతరం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, అంటే అమిత్ షా తర్వాత అమిత్ షా ప్రాతినిధ్యం వహించినటువంటి శాఖకి సంబంధించిన కార్యదర్శి ఈ గోవింద్ మోహన్ తో కూడా మోదీ భేటీ అవడం జరిగింది. ఎందుకంటే హోంశాఖ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ. ఎటువంటి దేశ రక్షణని, దేశ భద్రతను మొత్తం కూడా కంప్లీట్ గా ఆ హోంశాఖ, రక్షణ శాఖ దాని రెస్పాన్స్ లో ఉంటుంది కాబట్టి సో ఆ హోంశాఖ సహాయ కార్యదర్శి గోవింద్ మోహన్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తెలిసిన డీటెయిల్స్ మొత్తం కూడా హోంశాఖ ఎంత సన్నద్ధంగా ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఈ విధంగా ఈ స్ట్రాటజీతో ఉన్నాం, ఈ ప్రణాళికతో మేము ఉన్నాం అని మొత్తం కూడా కంప్లీట్ గా మోదీకి వివరించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే ప్రధాని మోదీ సమీక్షిస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి ఎటువంటి స్టైల్ అయినా సరే, ఏ విధంగా సరే, ఎటువంటి పాకిస్తాన్ ఎలాంటి అటెంప్ట్ చేసినా సరే దాన్ని బ్లాస్ట్ చేయడానికి, లేదంటే దాన్ని ప్రతిఘటించడానికి అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామనే సంకేతాలు అయితే ప్రధాని మోదీ దేశ ప్రజలు పంపిస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.